అందరికీ వందనాలు. ప్రియులారా, బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 22వ వచనము మనం చదువుకుందాం. చూడండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధీకుడు? ఎవడు అబద్ధికుడు? వింటున్నారా? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకుని వీడే క్రీస్తు విరోధి. ఈరోజు మనం చక్కటి విషయం ఏంటంటే, యేసు క్రీస్తు కాడు అని చెప్పువాడు తప్ప ఎవడు క్రీస్తు విరోధి అన్నాడు. యేసుని ఏమని ఒప్పుకోవాలంట? మనము క్రీస్తు అని ఒప్పుకోవాలా? ఏమని ఒప్పుకోవాలంట? యేసుని చెప్పండి. క్రీస్తు అని ఒప్పుకోవాలి. యేసుగా ఒప్పుకుంటున్నారు. యేసు అంటే ఏంటి అర్థము? రక్షకుడు అనేది వస్తుంది. క్రీస్తు అంటే ఎవరు? ఇప్పుడు క్రీస్తు ఎవరు, లేకపోతే క్రీస్తు అనే పదానికి అర్థం ఏమిటి అనేది మనం ఇప్పుడు చూసుకుంటాం బైబిల్లో నుంచి కొన్ని లేఖనాలు. ఎందుకంటే యేసు గురించి మనం తెలుసుకోవాలా. యేసు అనగానే రక్షకుడు, దేంట్లో నుంచి రక్షిస్తాడు, ఎలా రక్షకుడు అయ్యాడు అనేది మనం నేర్చుకోవాల్సిన విషయము. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే క్రీస్తు అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకటే దాంట్లో. తర్వాత ప్రభువు అనేది కూడా ఉంటుంది. ప్రభువు అనేది కూడా ఉంటుంది. ఒకసారి మనం లూకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనంలో మనకు ఒక సందర్భం అనేది మరి చెప్పబడుతూ ఉంది. బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ 3 పేర్లు 3 భావాలుగా మనకు చెప్పబడినాయి. ఏంటి అంటే రక్షకుడు అని వచ్చింది. యేసు అంటే రక్షకుడు. తర్వాత ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రభు నెక్స్ట్ క్రీస్తు. క్రీస్తు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎవరూరంట ఆయన? ఈయనకున్నటువంటి బిరుదులేంటి? ఈయనకున్నటువంటి హోదా ఏమిటి? ఈయనకున్నటువంటి స్టేటస్ ఏంటి అనేది మనం ఇక్కడ ఆలోచిస్తుంటే, యేసు అనగానే రక్షకుడు అని తెలిసింది. మరి ప్రభు అనగానే తెలియాలి. తర్వాత క్రీస్తు అనగానే మనకి తెలియాలి. ఒకసారి సమరయలలో సుక్కాతు అనే ఒక గ్రామానికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు అక్కడ సమరయ స్త్రీ అనే ఒక ఆమె నీళ్లు తోడుకుంటూ నీళ్ల కొరకు వచ్చిన సందర్భంలో యేసుక్రీస్తు మధ్యలో సంభాషణ జరిగినప్పుడు ఆమె కూడా ఒక పదాన్ని ఆయనతో చెప్తుంది. అది చూద్దాం. చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త
4:25. ఆ స్త్రీ ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని క్రీస్తు అనబడిన మెస్సయ్యా వచ్చునని నేను ఎరుగుదును అన్నది. ఇక్కడ ఈమె 2 పదాలు చెప్తుంది. ఏం పదాలయ్యి? క్రీస్తు అనబడిన మెస్సియా. మెస్సియా భావం ఏంటి? క్రీస్తు అనే దానికి అర్థం ఏంటి? యేసు అనే దానికి అర్థం ఏంటి అనేది మనము ఈరోజు ఆలోచించాలి. ఇంతకీ క్రీస్తు అనే బిరుదు, ఆ పేరు ఈ భూమి మీదకి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు పెట్టబడ్డదా, లేదంటే అంతకు ముందే ఉందా ఈయనకి అంటే అంతకు ముందే ఉంది. అందుకనే జగద్విత్పత్తికి ముందే దేవుడు అంటాడు, క్రీస్తులో మిమ్మల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఎఫ్సి పత్రిక 4:6 ఈ మాట మనకు కనిపిస్తుంది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1:6 చదవండి. ఎట్లనగా తన ప్రియుని యందు 6 యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాదికి ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని అంతకు ముందే క్రీస్తు ఉన్నాడా? ఈ భూమి మీదకి రాకముందే క్రీస్తు ఉన్నాడంటే ఉన్నాడు. ఉంటేనే దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ మిమ్మల్ని ఆయన యందు ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు. క్రీస్తునే ఆయన ఈ జగత్ పునాదులకు ముందే ఉన్నవాడై ఉన్నాడు. క్రీస్తు అనే హోదా ఆయనకు ఉంది. క్రీస్తు అంటే ఏంటి? ఈమె ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది? సమరేశ్వరయ్య మెస్సియా అనే క్రీస్తు అనే మెస్సయ్య వస్తాడు మా కొరకు, మమ్మల్ని రక్షించడానికి అనేది ఆమె భావనగా చెప్పింది. ఇప్పుడు మనము పాత నిబంధనలో ఎక్కడ క్రీస్తు అనే పదం మనకు కనిపించదు. పాత నిబంధనలో క్రీస్తు అనే పదము ఎక్కడ కనబడదు. కానీ దానికి అర్థం ఇచ్చే పదాలు కొన్ని కనిపిస్తాయి మనకు అక్కడ. ఎప్పటి నుంచి ఈయన క్రీస్తుగా ఉన్నాడు అంటే, తండ్రి అయిన దేవుడు ఆయనని క్రీస్తుగా నియమించి అభిషేకం చేసి రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆయనను పరలోకమందు చేస్తున్నాడు. పరలోకములో జరిగిన సందర్భంలో మనకు దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు దానియేలు గ్రంథంలో రాయబడిందంటే అభిషక్తుడగు అధిపతి. అభిషక్తుడు అంటే ఎవరు? ఇప్పుడు మీకు యేసుక్రీస్తు ప్రభుల వారు శాస్త్రీయులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆయన్ని తరచుగా ప్రశ్నలు వేస్తూ వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఒక పదాన్ని వాడతాడు యేసుక్రీస్తు ప్రభు. ఏం వాడతాడంటే, మీరు వాక్యము చదువుతారు కానీ తెలుసు కానీ
ఆ వాక్యం వెనకాల ఉన్నటువంటి భావం మీకు తెలియదు అంటాడు. అంటే ప్రతి వాక్యం వెనక మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే భావం అనేది కావాలి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే క్రీస్తు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. యేసు అంటే ఎవరో మనం తెలుసుకున్నప్పుడు క్రీస్తు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి. క్రీస్తు అంటే అభిషిక్తుడగు అధిపతి 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 అన్నాడు. ఏంది అధిపతి? దేనికి అధిపతి ఆయన? ఏంటి ఆయనకి దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి అర్హత? ఏదో ఒక శక్తి లోకాలు కలిగించక ముందు ఉంది. ఏ లోకము లేదు, ఏ కాలము ప్రారంభించబడలేదు. అప్పుడు ఆ శక్తి గురించి రాయబడినది ఏంటంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం కలిగి, ఆయన అమరత్వం కలిగిన వాడుగా నివసిస్తున్నాడు ఒక వెలుగు రూపంలో. దేవునికున్న రూపం వెలుగు, తేజస్సు. ఎవ్వరు సమీపింపరాని తేజస్సు అది. ఎవ్వరు, ఏ మనుషుడు ఎవ్వరు ఆయన్ని చూడలేదు. అదొక శక్తి. ఆ శక్తి ఒక వ్యక్తికి అధికారాన్ని ప్రసాదించింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, అభిషిక్తుడు. ఆ అభిషిక్తుడు ఎవరంటే దేవుని కుమారుడు. దేవుని కుమారుడు ఎవరంటే దేవుని యొక్క సమస్తానికి వారసుడు. సమస్తాన్ని ఏలుబడి చేసే రాజులకు రాజును, ప్రభువులకును ప్రభువుగా పరలోకములో వేలుబడి చేస్తున్నటువంటి వాడు. ఆయన తప్ప ఎవ్వరు తండ్రిని చూసిందే లేదు. ఎవరికి తండ్రి గురించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన మాత్రమే బయలుపరిచాడు. ఒరిజినల్ రూపం వచ్చేసి తండ్రి అయిన దేవుడు వెలుగు. వెలుగులో ఉన్నటువంటి ఆత్మ రూపము, ఆత్మ రూపంగా ఉన్నటువంటి స్వరూపము, అదృశ్య దేవుని స్వరూపము, ఆత్మ స్వరూపము, మహిమ స్వరూపము ఒక వ్యక్తికి ఈ అధికారాన్ని అంతా ప్రసాదించిన ఆ వ్యక్తి పేరు యేసు క్రీస్తు. ఈయన అభిషిక్తుడు అని వెలుచుకున్నాం. అభిషిక్తుడు అనగానే అర్థం రాజు, ప్రభు, ఏలేవాడు, పరిపాలించేవాడు, మనల్ని ఏలుకునేవాడు అని అర్థం. అందుకని యేసును క్రీస్తుగా ఒప్పుకొనని వీడే ఎవరంట? క్రీస్తు విరోధి అన్నప్పుడు ఇప్పుడు యేసు క్రీస్తు ఎవరో గురించి ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఈమన్నది కదా, ఎవరు ఆమె? సమరయ స్త్రీ ఏమన్నది? మెస్సియాగు క్రీస్తు అన్నది. మెస్సియా అనే మాటకి ఎబ్రీ పదం. ఎబ్రీలో పాత నిబంధన అంతా ఎక్కడ రాయబడ్డది? ఎబ్రిల్లో రాయబడ్డది. ఎబ్రిలో మెస్సియా అని పిలిచే దాని అర్థం అభిషిక్తుడు. గ్రీకులో వచ్చేసి క్రిస్టో అనే అర్థం వస్తున్నటువంటి పదమే తెలుగులోకి వచ్చేలేకే క్రీస్తు. ఇప్పుడు మీకు ఇది మెస్సియా అనేది క్రీస్తు ఎలా అయ్యాడో ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో మనకు స్పష్టంగా మెస్సియా అంటే క్రీస్తు అని చెప్పబడుతుంది. సార్ చూడండి, మీకు అర్థమవుతుందా? కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థమయ్యేది కష్టం అనుకుంటాం. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పెను. మేము మెస్సియాను కనుగొంటుమని అతనితో చెప్పును. యేసునొద్దకు మెస్సియా అని ఫుట్ నోట్ ఇస్తారు చూడండి. యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చి, యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చి మెస్సియా అనే మాటకు అభిషిక్తుడని అర్థం. అది కావాలి మనకు. అర్థమైంది? అది అభిషిక్తుడు అంటే. మెస్సియా అంటే ఏంది అక్కడ అర్థము?
మెస్సే అంటే అర్థమైంది అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే పుట్టినోటి ఇచ్చాడు చూడండి కింద. అభిషిక్తుడు అంటే పుట్టినోటు కనిపించలేదా? చూడండి, మెస్సియా అంటే అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అర్థం క్రీస్తు. కింద ఉందా? పుట్టినోటు ఉందా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మెస్సియా అన్నా, అభిషిక్తుడు అన్నా, క్రీస్తు అన్నా ఒకరే. ఇప్పుడు మీరేం చదువుకున్నారు దానియేలు గ్రంథంలో? అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు ఏం చదువుకున్నారు మీరు? ఏం చదువుకున్నారు? అర్థం కావట్లా నా మాటలో? క్రీస్తుని మీరు ఒప్పుకోవాలా, ఒప్పుకోకపోతే క్రీస్తు విరోధులు అవుతారు. క్రీస్తు అన్నా, అభిషిక్తుడు అన్నా, మెస్సీ అన్నా ఏమర్థము? యేసు క్రీస్తు అన్నా కానీ అర్థం ఏంటి? అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే అధిపతి. అధిపతి అభిషేకం నొందినవాడు, అభిషేకం పొందుకున్నవాడు. ఏ దానిగా అంటే మనం ఈ భూ సంబంధమైన దానిగా శరీరంలోకి వచ్చిన తర్వాత కొన్ని అభిషేకాలు ఉన్నాయి యేసు క్రీస్తుకి. ఈ భూమి మీద పనిచేసే దాని కొరకు, శరీరం కొరకు కొన్ని అభిషేకం ఉంది ఈ భూమి మీద. కానీ పరలోకములో ఉన్నటువంటి అభిషేకము, ఆయనకున్న బాధ్యత వేరు. అర్థమవుతుంది అనుకుంటా? అర్థం కాలేదా కొత్త వాళ్ళకి? క్రీస్తు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆడేం చదువుకున్నాం దానియేలు గ్రంథంలో? అభిషిక్తుడగు అధిపతి వస్తాడు అనేది. సమరయ స్త్రీకి ఏం చెప్పాడు ఆయన? మెస్సీ అని క్రీస్తు వస్తాడు అని చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చెప్తాడు? చదవండి దాన్ని, మరలా చదవండి దాన్ని తీసి. 4వ అధ్యాయం 25వ వచనం యోహాను సువార్త. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, సమస్తము తెలియపరుస్తాడని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే. నీతో మాట్లాడుతున్నది ఎవరు అనుకుంటున్నావు నువ్వు? ఆయనని. ఆమె శరీరం ధరించుకొని వచ్చానా? నేను ఒక మనిషిని అనుకుంటున్నావా? లేకపోతే నేను ఏమన్నా ప్రవక్తను అనుకుంటున్నావా? గొర్రె పిల్లని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? నేనే ఆయనను. ఏమంటున్నాడు ఆయన? నీతో మాట్లాడేవాడు ఆ క్రీస్తే, ఆయననే నేను. దానియేలు గ్రంథంలో అభిషిక్తుడు అయిన అధిపతిగా ఉన్నాడు ఆయన. అంటే ఆయనకున్న ఆధిపత్యం ఏమిటి? అభిషేకం ఏమిటి? ఆయన బిరుదు ఏంటి? ఆయనకున్న హోదా ఏంటి అనేది మనం ఇప్పుడు చూడాలి. ఇక్కడ దేనిగా ఆయన ఉన్నాడు, దేని మీద క్రీస్తుకు అధికారం ఉంది, దేన్ని కలిగి ఉన్నాడో ఒకసారి ఆయన దేనికి అభిషిక్తుడు, దేనికి ఆయన అధికారి అనేది ఒకసారి చూద్దాం. మళ్ళా దానియేలు గ్రంథానికి వెళ్ళిపోండి. 9వ అధ్యాయం 24వ వచనం నుంచి 26 దాకా చదువుకుంది. తిరుగుబాటును, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం నుంచి. మాన్పుటకును, పాసమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండినట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చి వరకు 7 వారములు పట్టనని స్పష్టముగా గ్రహించుము. గమనించాలి ఇక్కడ. అభిషిక్తుడగు అధిపతి, ఈయన ఎవరు? భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు. ఈయన ఎవరు? క్రీస్తు అంటే అభిషిక్తుడగు అధిపతి. దేనికి అధిపతి? దేనిగా ఆయన అభిషేకించాడు, దేనిగా దేవుడు నియమించాడు, దేని మీద ఆయనకి ఆధిపత్యం ఉంది. ఒకసారి అపోస్తుల కార్యాలకు వెళ్దామా? అధిపతి అనంగానే మీరు అర్థం చేసుకోవాలి. అధిపతి అనంగానే దేని మీద అధికారి? ఒక అధికారాన్ని సూచించుచూ ఉన్నది, ఒక ప్రభుత్వానికి గురించినటువంటి విషయాన్ని సూచించుచూ ఉన్నది. ఇక్కడ
ఆయన ఒక అధికారి, ఒక అధిపతి. అపోస్తల కార్యాలు 2:36 వచనం. 2:36. మీరు సిలువ వేసిన ఈ యేసునే మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను నియమించెను. క్రీస్తుగాను నియమించెను. ప్రభువు మనల్ని పరిపాలించేవాడు, మనల్ని ఏలుకునేవాడు అని అర్థం. ప్రభు గురించి మళ్ళా చెప్పుకుందాం. క్రీస్తు అనంగానే మెస్సయ్యా, అభిషక్తుడు, మనకు రాజు. ఆయనకున్నటువంటి అధికారం ఏంటో, ఆయనకున్నటువంటి ఏలుబడి ఏంటి, మన మీద ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూడాలి. ఇప్పుడు ఆయనకి ఇవ్వబడినటువంటి అభిషేకం ఏంటి, అభిషక్తుడికి. ఈయన అభిషేకం నొందిన వాడంట. అభిషేకం ఎవరికి ఇస్తారు మీరు చెప్పండి? పట్టాభిషేకం ఎవరికి చేస్తారు? రాజులకి. రాజులకి ఎందుకు చేస్తారు? ఎందుకు ఇస్తారు అధికారాన్ని చెప్పండి? ప్రజల మీద, రాజ్యం మీద, సైన్యాల మీద, సమస్తం మీద ఆయన నుంచి బాధ్యత, అధికారము, ఏలుబడి, అభిషేకము నొందినటువంటి రాజుకుంటుంది. అంతేనా? అదే ఎందుకు ఈయన ఎక్కడ రాజు, ఎవరిని ఏలుబడి చేస్తాడు, నిత్యము నిరంతరం యుగయుగాలు ఎవరి మీద ఆయన రాజుగా ఉంటాడు, ఎవరి మీద రాజుగా హెచ్చించాడు దేవుడు తండ్రి, ఎవరుగా ఆయన్ని నియమించాడు అనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏంటి ఈయనకున్నటువంటి అభిషేకం ఏంటి? ఒక తండ్రి ఒకప్పుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఆ బాధ్యతని తన కుమారుడైన యేసుక్రీస్తుకి అప్పచెప్పటం, ఆయన్ని రాజుగా పరిపాలన చేసేదానికి ఆయన్ని ఏలేటట్లుగా ఆయన్ని నియమించటం యుగాలు మనం బాగా ఆలోచిస్తూ వస్తాము. ఆయనకి ఏట్ల మీద ఆ ఆధిపత్యం, అధికారాన్ని దేవుడు ఇచ్చాడో, దేనికి ఆయన అభిషేకం నొందాడో, ఆయనకి ఇవ్వబడిన అధికారం ఏమిటి అనేది ఒకసారి మనం లోకాసు సువార్త 10:22 లోకాసు సువార్త 10:22 త్వరగా చదవండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. ఏం అప్పచెప్పబడ్డాయంట? సమస్తం అంటే ఏంటి? సమస్తాన్ని దేవుడు ఎవరికన్నా అప్పచెప్తాడా? తండ్రికి కలిగినవన్నీ, తండ్రికి ఉన్నటువంటి ఆ సర్వ హక్కులు ఎవరికి అప్పచెప్పబడ్డాయి? క్రీస్తుకు అప్పచెప్పబడ్డాయి. ఏ విధంగా? సర్వాధికారం కలిగినటువంటి వాడిగా ఆయనకి ఇచ్చాడంట. అందుకని సమస్తము, అది పరలోకము అయినా, పరలోకములో ఉన్నవారైనా, పరలోకములో ఉన్నవేవైనా సరే, మనకి ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. అది 2:10 చదవండిలే, ఎందుకైనా మంచిది. ఫిలిప్పీ పత్రిక 2:10 భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనున్న నామమును ఆయనకి ఇచ్చెను. ఎన్ని నామాలు ఉన్నా సరే,
నామాలకన్నిటికంటే ఉన్నతమైన అధికారము పొందినటువంటి వ్యక్తిగా క్రీస్తు కనిపిస్తున్నాడు. ఇది ఈ భూమి మీద ఆయన సహశరీరుడుగా జయం పొందిన తర్వాత ఇచ్చినటువంటి అధికారం. అంతకుముందు ఆయనకి లేదా అంటే అంతకుముందు కూడా ఆయన చేతిలోనే ఉంది. ఎందుకంటే వెలుగుగా ఉన్నటువంటి దేవుడు మనుషుల్ని సమీపించలేడు. ఎవరు ఆయన్ని సమీపించలేరు. ఏ నరుడు ఆయన్ని చూసి బతకడు. అన్నప్పుడు ఎవరో ఉండాలా ఆ మహిమ తగ్గించుకొని ఆ మహిమలోంచి వచ్చినటువంటి వాడే క్రీస్తు ప్రభు. ఆయన రొమ్మునున్న అద్వితీయ కుమారుడని పిలువబడ్డాడు. పరిపాలన జరగాలి, లోకాలు కలగాలి, లోకములో ఉన్న మనుషులు కలగాలి, జీవరాశులు కలగాలి, 3 లోకాలని ఏలాలి. ఏలాలంటే ఎవరో ఉండాలి. ఆయనే క్రీస్తు. క్రీస్తుకి తండ్రి సర్వాధికారాలను ఇచ్చాడు. నా కుమారుడు, నా వారసుడు అని తండ్రి ఇచ్చాడు. అందుకనే తండ్రి చేత సమస్తం ఆయనకి అప్పగింపబడింది. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ 3వ వచనాలు త్వరగా. క్రీస్తు ఎవరు? అధిపతి. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2, 3 వచనాలు. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించాడు. 3వ వచనం కూడా అయిపోయిందా? ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమతమునై ఉండి మహత్తు గల చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను. ఈయన అధిపతి ఎలా అయ్యాడు? క్రీస్తు అంటే అధిపతి, అభిషక్తుడు అంటే అధిపతి. అంటే ఏ దాని మీద అధిపతి అంటే తండ్రి సమస్తం మీద ఆయనకి అధికారాన్ని ఇచ్చాడు. ఆయన వారసుడు అంటాడు. వారసుడు, నా వారసుడు అండి. ఎవరైనా ఇస్తే ఎవరు వారసుడు? ఎవరికి వారసుడు? తండ్రి అయిన దేవునికి వారసుడు. వారసుడు అనగానే తండ్రికి కలిగిన వాటిలన్నిటి మీద అధికారం కలిగిన వాడు. తండ్రికి కలిగిన వాటిలన్నిటి మీద ఈయన అధికారి. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కనుక వారసుడికి సర్వ హక్కు ఉంటుంది. తనంతట తను డిసిషన్ తీసుకునే ఆలోచనలు, నిర్ణయాలు, సంకల్పాలు, ప్రణాళికలు కూడా క్రీస్తు ప్రభుల వారు కూడా చేస్తున్నారు. సంకల్పము, ప్రణాళిక అనే విషయాల్ని మరొక్కసారి మనం చెప్పుకుందాం. ఎవరెవరు సంకల్పించారు ఈ భూమిని చేయాలని, ఆకాశాన్ని చేయాలని? ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనుషుల్ని చేయలేడు. ఆలోచన అయింది. కారణం ఆయన ఎవ్వరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండగలడు. దాన్ని సమీపించడానికి ఎవరు? ఆయన ఒకవేళ మనములు సమీపించాలని మనం ఉండం. అందుకే ఒక ప్రణాళిక ప్రకారంగా ఎవరో మన ఆస్తిని అనుభవించకూడదు. ఎవరు అనుభవించాలి? పుడితే నా కొడుకుగా పుట్టినోడు అనుభవించాలి. పుట్టినవాడు కాదు కొడుకు అంటే అర్థం. కుమారుడు అంటే అర్థం మరొక పాఠంలో మనం చెప్పుకుందాం. క్రీస్తు పుట్టినవాడు కాదు. పుట్టింటే ఆయనకి దేవత్వం ఉండదు. పుట్టినవాడు కాదు, పుట్టాడు అనే భావన ఎక్కడి నుంచో వచ్చిందంటే ఆ వెలుగులో నుంచి ఈయన బయటకు వచ్చినప్పుడు రావడం. అంటే కుమారుడు అనగా ఏంటి అనే విషయాన్ని ఆలోచిస్తే ఇది ఒక పాఠంగా మనం చెప్పుకుందాం.
ఓకే, ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నామంటే వారసుడికి సమస్త హక్కులు ఇవ్వబడ్డాయి. ఆయన ఎవరో కాదు, ఆయన తత్వం. ఎవరు తత్వం? ఎవరు తత్వం? దేవుని యొక్క తత్వం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క మూర్తి మతం కలిగిన వాడు ఎవరు? క్రీస్తు. ఈయన ఆయనకున్నటువంటి హోదా పరలోకాన్ని, భూమిని, భూమి కింద ఉన్నటువంటి పాతాళంలో ఉన్న వాళ్ళని, సమస్తాన్ని దేవుడు తండ్రి కుమారుడిగా అప్పచెప్పాడు. ఇదంతా ఆయన నిత్యము నిరంతరము ఆయన మనకు రాజు, నిత్యము నిరంతరము ఆయన మనకు ప్రభు, ఆయన అధిపతి మన మీద, మన ప్రాణాత్మ దేహాల మీద కూడా క్రీస్తుకు ఆ అధిపతి అధికారం ఉన్నాయి. సరే, ఇప్పుడు మొత్తానికి సమస్తమును దేవుడు ఆయన కుమారుడికి అప్పచెప్పాడు. యోహాను సువార్త ఏం అప్పచెప్పాడు? యోహాను సువార్త 3వ అధ్యాయము 35. ముగించుకోవాలి త్వరగా. మనం ఈ పాఠం ఎందుకు తీసుకున్నానంటే టైం లేదు. మీకు ఆవగింజ విశ్వాసం చెప్దాం అనుకున్నా, టైం సరిపోవాలి ఈరోజు, కాబట్టి ఇంకో రోజు చెప్పుకున్నాం. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. సమస్తము అప్పగించున్నాడు. సమస్తం అప్పగించేశాడు. అవి పరలోకములో ఉన్నవైనను, భూమి మీద ఉన్నవైనను, అధికారములైన, ప్రభుత్వములు, సమస్తము ఎవరు వశములో ఉండాలి? ఇప్పుడు ఎవరు ఆధీనంలో ఉండాలి? ఎవరు దాని మీద అధికారిగా ఉండాలి? ఎవరు అధిపతి? క్రీస్తు. క్రీస్తు అధికారి, అధిపతి, మనం లేలే ప్రభు. క్రీస్తు ఆయన అధిపతి, మన మీద అధిపతి. కాబట్టి తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు గనక ఏం అప్పచెప్పాడంట? సమస్తమును కుమారుడి చేతికి అప్పచెప్పేశాడు. నెక్స్ట్ ఏంటి అసలు ఈయన హోదా ఏంటి, ఈయన పరిస్థితి ఏంటి అసలు అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనమే. వాక్యముండెను, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి, సమస్తమును ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు. అంటే సమస్తమును ఆయన ద్వారా కలిగినాయి అంటే మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి తండ్రి ఒరిజినల్ రూపం అలాగే ఉండగా ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యక్తే ఎవరు? క్రీస్తు ప్రభు అన్నప్పుడు ఆ క్రీస్తు ప్రభు ఎవరంటే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అన్నప్పుడు ఆయన అభిషిక్తుడు అన్నప్పుడు పరలోకానికి ఆయనే, భూలోకానికి ఆయనే, పాతాళానికి ఆయనే, మరణానికి ఆయనే, జీవానికి ఆయనే, సమస్తాని మీద ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన లేకుండా ఎవ్వరూ కలగలేదు. అంటే సమస్తము ఆయనే కలిగించాడా? ఎస్, ప్రణాళిక దేవుంది, చేసింది మాత్రము యేసుక్రీస్తు ప్రభు. కారణం ఏంటి? కారణం ఏంటంటే తండ్రి అయిన దేవుడు మన దగ్గరకు వస్తే మనం బతకం, భూమి ఉండదు, పీస్ అయిపోతుంది. ఏ లోకం నిలబడదు ఆయన వెలుగుకి, ఆ శక్తికి. కాబట్టి ఆ శక్తిని తట్టుకునే ఒక రూపమే క్రీస్తు. ఇది మరొక పాఠంలో సృష్టికర్త ఎవరనే పాఠంలో చెప్పుకోవాలి అది. ఓకేనా? ఇప్పుడు సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయనకి అధికారం ఇవ్వబడ్డదంటే పాలు భాగస్థుడు ఆయన కూడా, పార్ట్నర్. తండ్రి అయిన దేవుని ఆలోచనలో
ప్రణాళికలో ఉన్నట్టు ఒకే ఒక రూపం యేసుక్రీస్తు ప్రభు. ఆయన లేకుండా ఏది సృష్టించేదానికి తండ్రి అయిన దేవుడికే ఇష్టం లేదు. ఆయన ఉండే కలిగించాలి, ఆయన చేత పరిపాలన జరుగుతుంది, ఆయన అన్ని ఏలుబడి చేస్తాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుణ్ణి మాత్రం మనము చూడలేము. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26వ వచనము నుంచి 28 దాకా ఒకసారి చూద్దామా. కడపట నశింపజేయబడు శత్రువు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉండెను. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉండును. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు, సమస్తము లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు, సమస్తమునకు లోపర్చిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి, సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విసిదమే. లోపర్చబడి ఉన్నదని సంగతి విషేదమే అంటే, ఎవరైతే సమస్తాన్ని లోపర్చాడో, క్రీస్తు పాదాల కింద పెట్టేశాడో, అందరూ ఆయనకు లోబడి ఉండాలని చెప్పాడో, ఆయన తప్ప మిగతావన్నీ ఎవరు స్వాధీనంలో ఉంటాయి, ఎవరు ఆధీనంలో ఉంటాయి, ఎవరు దాన్ని ఏలుబడి చేస్తాడంటే క్రీస్తు ప్రభు. ఈయనొక్కడే తండ్రిని చూస్తున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఎవరు చూడలేదు, ఎవరు సమీపించలేరు ఆయన్ని. ఎవరు అంటే ఆయన ఎవరో తర్వాత మనం నిదానంగా రాబోయే పాఠాల్లో చెప్పుకున్న. క్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉండేవాడు, ఎలా వచ్చాడు, ఆయనకి ఈయనకి ఏంటి సంబంధం, తండ్రికి ఏంటి సంబంధం, కుమారుడికి ఏంది. మల్లేశ్వరం ఉందా, ఎటపోయిందా, ఉందా, ఏమి. ఎవరో ఆమెకి చెప్పారు యేసుక్రీస్తు ఎలా పుట్టాడంటే ఆయనకు ఒక భార్య ఉంది పరలోకంలో. ఎవరున్నారంట, తండ్రి అయిన దేవుడికి భార్య ఉంది. ఆ భార్యకి పుట్టినోడే యేసుక్రీస్తు ప్రభు అంట. మరి ఇట్టేవరంగా లేదు ఈ మాట. తండ్రికి భార్య ఉందా, ఎక్కడన్నా రాయబడ్డదా? రాసిన వాటిని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు వాళ్ళు? సంఘం గురించి చెప్పారు, సంఘాన్ని గురించి, ఆయన వివాహం గురించి చెప్పబడ్డది, క్రీస్తు గురించి. ఇప్పుడు ఈయన ఎవరంటే తండ్రి అయిన దేవుడికి ఈయనకున్న సంబంధం ఏందో రాబోయే పాఠాల్లో మనం నిదానంగా తెలుసుకుందాం. ఈ రోజు మాత్రం మనం చెప్పుకున్న పాఠం ఏంటంటే సింపుల్గా క్రీస్తు ఎవరు, క్రీస్తు అనే పదానికి అర్థం ఏంటి, క్రీస్తు అనే పదంలో మెస్సియా అనే హెబ్రీ పదంకి వచ్చింది, గ్రీకు పదములో క్రీస్టో అనే దాంట్లో నుంచి వచ్చింది, తెలుగుకు వచ్చలేకే క్రీస్తు అన్నారు. క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా అభిషక్తుడు అంటే అధిపతి. దేనికి అధిపతి ఆయన అంటే సమస్తానికి అధిపతి. తండ్రి అయిన దేవుడు ఒక్కడ తప్ప సమస్తం ఆయన ఆధీనంలో ఉండాలి, ఆయన పాదాల కింద ఉండాలి. ఎవరి కింద, ఎవరి పాదాల కింద ఉండాలి? క్రీస్తు పాదాల కింద ఉండాలి. నువ్వు వేడుకోవాల్సింది క్రీస్తుని, క్రీస్తుని వేడుకో. ఆయన రికమెండేషన్ నీకు. సమీపింపరాని తేజస్సులో నువ్వు వెళ్ళలేవు కదా, పోయి వచ్చేవాడు ఉన్నాడు. సమస్తం క్రీస్తు ద్వారా జరిగిస్తున్నాడు, ఆయన ద్వారా జరిగిస్తున్నాడు, సమస్తం ఆయన ఏలుబడి చేస్తున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఉన్న రూపం మాత్రము అలాగే ఉంది, అలాగే ఉంది, అలాగే ఉంది. అందుకని క్రీస్తు అంటే అధిపతి. నీకు అధిపతి, నాకు అధిపతి, నీ ఇంటికి అధిపతి, నీ ప్రాణానికి అధిపతి, నీ మరణానికి అధిపతి. ఆయన లేకుండా ఎవ్వరూ ఆయన దగ్గర చేరరు. ప్రత్యక్షత అంటారు దాన్ని. పురాతన కాలం గురించి చెప్పడం మర్చిపోయాను, మీరు కూడా గుర్తు చేయాల. పురాతన కాలంలో ఉన్నటువంటి ఆ తేజస్సులో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఉన్నటువంటి మరొక రూపం క్రీస్తు. ఆ రూపమే ఆయన తత్వం, ఆయన తేజస్సు, ఆయన మహిమ, ఆయన స్వరూపం అని చెప్పబడ్డది. ఈయనే
ఈయనే దేవుడు. అంటే మనలాగా వ్యక్తులుగా 1, 2, 3 అనేది కనపడదు అక్కడ. ఈయనలోంచి ఆయన సమస్తం ఒకే రీజన్గా ఉంటుంది. ఆ లక్షణాలు అలా ఉంటాయి. ఆ లక్షణాలు కూడా మర్చిపోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏం మాట్లాడుకున్నామంటే క్రీస్తు అంటే ఎవరు అనగానే మీరేం చెప్తారు ఇప్పుడు? అభిషక్తుడు కాదు, అట్లా కాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. మెస్సయ్య అనే ఒక పదం నుంచి, తర్వాత క్రీస్టో అనే ఇంకో పదం నుంచి, ఈ గ్రీకు ఎబ్రి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమనుకున్నాం? క్రీస్తు అనగానే, మెస్సయ్య అనగానే క్రీస్తు అనగానే అభిషక్తుడు అనగానే అధిపతి పరలోకానికి అధిపతి అనగానే రాజులకు రాజు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. ఆయన ఎక్కడ కూర్చో ఉన్నాడు చూసేసి నేను ముగిచ్చేస్తుంది ఈ రోజుకి. ఇదే పాఠం. టైం చాలా అయిపోయింది. చాలు త్వరగా ఫాస్ట్గా. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. ఫాస్ట్గా చదవండి. అందుకు 19వ అధ్యాయము 16వ వచనం. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీద తొడ మీదను రాయబడి ఉండును. ఎవరైనా రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. ఈయన అధిపతి. పరలోకములో కూడా ఆయన పాదాల కింద సమస్తం తండ్రి అయిన దేవుడు అప్పచెప్పినప్పుడు, ఆయనకి సమస్తము తండ్రి అయిన దేవుడు ఇచ్చినప్పుడు, ఆయనకి సమస్తము తండ్రి అయిన దేవుడు ఆయనకి అంకితం చేసినప్పుడు మనం ఎవరిమి? ఆయన అధిపతి కాదు అనే దానికి ఎవరిమి?